హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనుక మనం చూసుకుంటే 153 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 48,724 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, యాక్చువల్లీ నేను మీకు ట్రేడ్ సెటప్ ఏం చెప్పాను ఫ్రెండ్స్, అంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్‌లో రిజెక్ట్ అయింది కాబట్టి మార్కెట్ కొంచెం ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, దాన్ని బేస్ చేసుకొని నేను ఎంట్రీ తీసుకున్నానన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందన్నమాట. సో, ఎప్పుడైతే మార్కెట్‌లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిందో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తూ నేను ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. బట్ ఏమైంది, నా స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్‌గా ఫాల్ అయింది. సో, స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యి హ్యూజ్‌గా ఫాల్ అయిన తర్వాత నేను ఇంక ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్. సో, మార్కెట్ అయితే ఒక వన్ సైడ్ బిగ్ ఫాల్ అయితే జరిగింది. ఇక్కడ కొంచెం ట్రాప్ మూవ్‌మెంట్ గురిచేసింది చాలా మందికి. అంటే మార్కెట్ రికవరీ అవుతుందనే ఒక ట్రాప్ మూవ్‌మెంట్‌లో గురిచేసి, దాని తర్వాత మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయిందనమాట. హ్యూజ్‌గా ఫాల్ అయ్యి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక బౌన్స్ బ్యాక్ అయిందనమాట. సో, బౌన్స్ బ్యాక్ అయ్యి హ్యూజ్‌గా మార్కెట్‌లో ఒక రియాక్ట్ వచ్చింది. నేను యాక్చువల్లీ హ్యూజ్‌గా ఫాల్ అయిన తర్వాత ఇక్కడ బౌన్స్ బ్యాక్ అయింది కదా! బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత నేనెక్కడ తీసుకున్నానంటే, మీరు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లో మీకేం చెప్తుంది? సో, మార్కెట్‌లో ఆహ్, ఏదైతే ఫాల్ ఉందో దాన్ని ఓవర్‌కమ్ చేసిందనమాట ఒక్క క్యాండిల్‌తోనే. సో, ఒక్క క్యాండిల్‌తో ఓవర్‌కమ్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ క్యాండిల్ మనకు కన్ఫర్మేషన్ అనమాట. సో, కన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఈ నెక్స్ట్ క్యాండిల్ వచ్చిందో మనకు క్లియర్ ఇండికేషన్ ఇంకా మార్కెట్‌గా ఖచ్చితంగా పైకే వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. సో, దాన్ని బేస్ చేసుకొని నేను యాక్చువల్లీ ఏం చేశానంటే, సో, నేను కొంచెం ఈ రేంజ్‌లో ఉంది కాబట్టి, సో, ఇక్కడ మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తూ, నేనిక్కడ కొంచెం ఆప్షన్ తీసుకున్నాననమాట. సో, తీసుకున్న తర్వాత ఏం జరిగింది, యాజ్ ఇట్ ఈస్‌గా నేను తీసుకున్న విధంగానే మార్కెట్ అనేది ఫాలో అయింది. సో, నేనైతే క్యాప్చర్ చేశాను. క్యాప్చర్ చేసిన తర్వాత ఏమైంది, మార్కెట్ మళ్ళీ రిజెక్షన్ ఇచ్చింది. రిజెక్షన్ ఇచ్చి మార్కెట్ అయితే హ్యూజ్‌గా పైకి వెళ్ళింది. సో, ఈరోజైతే మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవరీ జరిగింది. నాకైతే ఒక ట్రేడ్‌లో లాస్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే మన ట్రేడ్ సెటప్ అనుకున్న దాని ప్రకారం చూస్తే లాస్ వచ్చింది. సో, నెక్స్ట్ ట్రేడ్ అయితే ష టార్గెట్ అయితే ట్రిగ్గర్ అయింది. బట్ బ్యాలెన్సింగ్ అయితే చేశాను. సో, ఓవరాల్ ఈరోజు ఒక ట్రేడ్ లాస్, ఒక ట్రేడ్ ప్రాఫిట్ వచ్చిందనమాట. యాక్చువల్లీ నేను 2 ట్రేడ్స్ అనేవి మొమెంటమ్ ఉంటేనే తీసుకుంటాను. లేకపోతే తీసుకోను. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో ఒక వన్ సైడ్ ర్యాలీ అయిన తర్వాత, సో, కొంచెం ఇంక మార్కెట్ కంటిన్యూయస్‌గా ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇక్కడ మాత్రం చూసారా, మార్కెట్ ఒక ఇదయిందనమాట. బూమిచ్చింది. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, ఈరోజు మార్కెట్ అబ్జర్వ్ చేస్తే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, మార్కెట్ కొంచెం కన్సల్టేషన్ జోన్‌లో ఉంది. సో, మార్కెట్‌లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయని. సో, అదే విధంగా మార్కెట్ కన్సల్టేషన్‌లోనే ఉంది. సో, రేపు మార్కెట్ కూడా ఒక గ్యాప్ అప్ అయ్యి హ్యూజ్‌గా గ్యాప్ అప్ అయితేనే తప్ప మార్కెట్‌లో ఒక రికవరీ అయితే చూడలేము. ఎందుకంటే మార్కెట్‌లో కన్సల్టేషన్ అయితే అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అంటే రిస్కీ ట్రేడ్స్ ఎక్కువ తీసుకోవద్దు. జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో అందులో పెడతా. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.